నమస్కారం. జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిని గెలిపించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారం. సున్నితమైన 317 జీవో అంశాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వాడుకుంటుంది. ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తూ బీజేపీపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్. ఉత్తర తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ చోరీ. కత్తులతో దాడి చేసి 70 తులాల బంగారం, 7 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు. కీలక పోరులో పాకిస్తాన్పై ఘన విజయం సాధించిన టీమిండియా. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్, తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రులది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత అధినేత కేసీఆర్ ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పునిచ్చారు. రాష్ట్రంతో పేగుబంధం తెంచుకొని పార్టీ పేరు కూడా మార్చుకున్నారని చెప్పారు. ఇక ఫామ్ హౌస్కే విశ్రాంతి తీసుకోవాలని ప్రజలు ఆయనకు చెప్పారు. ప్రజలు తిరస్కరించిన కేసీఆర్లో మార్పు రాలేదు. ఫామ్ హౌస్లో కూర్చొని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఏమీ చేయని భారత నేతలు ఇవాళ మమ్మల్ని తప్పుపడుతున్నారు. ఏడాదిలోనే మేము ఏం చేయలేదని దుష్ప్రచారాలు చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇచ్చిన వాటి మీద వాళ్లే కేసులు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. 11,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించలేదు. మా ప్రభుత్వం రాగానే వాటిని పూర్తి చేశాం. కాబట్టి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా తీరుస్తున్నామని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్లు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరచాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారో ఈ రోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలైంది ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు, మీకు తెలంగాణతో సంబంధం లేదు, పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది, ఇక మీరు ఫామ్ హౌస్ లో పండుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవిచ్చారు. అందుకే చంద్రశేఖరరావు గారు ఈ రోజు ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. సున్నితమైన 317 జీవో అంశాన్ని ఎన్నికల్లో బీజేపీ రాజకీయంగా వాడుకుంటూ ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సున్నితమైన 317 జీవో అంశాన్ని ఎన్నికల్లో రాజకీయాల కోసం బీజేపీ ఉపయోగించుకుంటుంది. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 317 జీవోను ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్తావించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. 317 జీవో సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌస్ కేసులు కానీ, హెల్త్, మ్యాచువల్కి సంబంధించిన వాటికి ట్రాన్స్ఫర్ చేశామని, స్థానికత్వం అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని తెలిపారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించి నివేదిక ఇవ్వబోతున్నామని చెప్పారు. ఉద్యోగులు, నిరుద్యోగులు మీ మీద విశ్వాసం ఉంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు. గత ప్రభుత్వము తీసుకొచ్చిన 317 జీవో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. 317 సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌస్ కేసు కానీ, హెల్త్ గ్రౌండ్స్ కానీ, మ్యూచువల్స్ కానీ ట్రాన్స్ఫర్ చేసినాం. స్థానికత్వము కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి అంశంలో ఉంది. దానికి సంబంధించి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించిన నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. నిరుద్యోగులారా, ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే బాధ్యత.
మీకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాం 317 సమస్య పరిష్కరిస్తాం. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ కు దీటుగానే బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డితో పాటు ఉపాధ్యాయ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ ఇప్పటికే 4 జిల్లాల్లో పర్యటించడంతో పాటు పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉన్న 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగించడంతో పాటు అభ్యర్థులకు మద్దతు కూడబట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు ధీటుగానే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్లు కూడా గట్టి పోటీలు చేస్తున్నారు. తమ అనుచరుల ద్వారా అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రాడ్యుయేట్ ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. 2 అభ్యర్థులు సామాజిక వర్గాల మద్దతు కూడగడుతున్నారు. వీరితో పాటు స్వాతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన ఆయన వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పీఆర్టీయూ తరఫున వంగ మహేందర్ రెడ్డి అభ్యర్థిగా ఉండగా ఆ సంఘం సభ్యులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి ఇతర సంఘాలకు మద్దతు కూడగట్టి పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు అశోక్ కుమార్ ఇతర సంఘాల నుండి పోటీలో ఉన్న అభ్యర్థులకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కీలకం కావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ లేకపోవటం వల్ల ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు తమ వైపుకు తిప్పుతూనే ఉన్నారని, ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులను తమ వైపుకు తిప్పుకునేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొదటిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. నిజామాబాద్లోని భూమిరెడ్డి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల సంకల్ప సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మొదట హాల్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి నూడా చైర్మన్ కేశవేణు, రత్నాకర్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వరదభట్టు వేణురాజ్, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్లు సన్మానించారు. మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మాజీ మంత్రి ఐకేఆర్, వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు, మైనింగ్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డిలు తదితరులు ముఖ్యమంత్రిని కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని సన్మానించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ సమక్షంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సన్మానించారు. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించి సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ హోబియో పట్టుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుందని, పీపీపీ అంటే ఫోబియా పాలిటిక్స్ పర్సెంటేజ్ అన్నారు. ఫోబియా అంటే ముఖ్యమంత్రికి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. మైక్ పట్టగానే కేసీఆర్ను తిట్టడం మించి ఇంకో ఆలోచన రాదు. రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ వెళ్లారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని 10% సర్కార్ అని పిలుస్తున్నారు. అందరూ పాలన చోట పర్సెంటేజ్ ఇస్తే పనిచేస్తున్నారని కొంతమంది చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన జరగడం లేదు. మహిళలకు 2500 ఇవ్వడం లేదు, కానీ ఇచ్చేశామని పక్క రాష్ట్రంలో ప్రకటనలు ఇస్తున్నారు. పిఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి ప్రజలకు పనిచేయడంలో లేదు. ఉచిత బస్సు ప్రయాణం మంచిదే, కానీ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా చేయొద్దు. బస్సుల సంఖ్య పెంచాలి. అప్పుడే మహిళలతో పాటు అందరికీ సీట్లు దొరుకుతాయి. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇవ్వాలి. బీఆర్ఎస్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కేవలం రాజకీయం తప్ప పరిపాలనపై రేవంత్ సర్కార్కు దృష్టి లేదు. మిర్చి రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడితే మద్దతు ధర కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా మిర్చి రైతుకు అదే పరిస్థితి ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ఇబ్బంది కాగానే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని ఆయన పోయిండు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఛాంబర్లో కూర్చొని అక్కడ రివ్యూ పెట్టి అధికారులందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి మీరు మాకు ఇస్తారా సస్తారా, మద్దతు ధర ఇవ్వాల్సిందే,
కేంద్రం మొత్తం మిర్చి కొనాల్సిందని ఆయన అక్కడ పోయి అల్లరి చేసిండు. మరి మన చీఫ్ మినిస్టర్ గారికేమో అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ వరంగల్లో కూడా పసుపు రైతులు ఉంటారు, వాళ్ళ ధరలు పడిపోతున్నాయి, దాని మీద ఆయనకు సోయలేదు. మిర్చి రైతులు ధరలు పడిపోయి భయంకరమైన పరిస్థితి ఉంది, దాని మీద ఆయనకు సోయలేదు. పట్టభద్రుల ఎన్నికల్లో మన అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ గత 15 నెలలుగా మనం చేసిన అభివృద్ధి పనులు పట్టభద్రుల ఎన్నికల్లో మన అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. వేములవాడ మండలం అగ్రహారంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత తీసుకుని మండలంలో ఉన్న 800కి పైగా ఓట్లు ఒక్కొక్కరిగా బాధ్యత తీసుకుని వాళ్ళని ప్రత్యక్షంగా కలిసి వారు కాంగ్రెస్కి ఓటు వేపించేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఒకసారి ఓటర్ కాంగ్రెస్కు కాదని ఓటు వేరే పార్టీకి వేస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది వస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రిహర్సల్గా భావించాలని కోరారు. బీజేపీ ఒకనాటి రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు కేంద్ర మంత్రి వేములవాడకు నిధులు తీసుకొస్తా అన్నారు. ఏం చేశారని ప్రశ్నించారు. వేములవాడ ఆలయ అభివృద్ధి, మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్య, సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేసి చట్టసభల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంటే బీసీల్లో ముస్లింలు ఉన్నారని విమర్శించడం అర్ధరహితమన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు కరీంనగర్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని పట్టభద్రులంతా పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసే బాధ్యత మీది అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్లో కరీంనగర్ జిల్లాను దేశంలోనే 10వ స్థానంలో నిలిపినందుకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్నారెడ్డిని సన్మానించారు. మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్లో కరీంనగర్ జిల్లాను దేశంలోనే 10వ స్థానంలో నిలిపినందుకు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డిని ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన మహిళా సమీక్ష సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతారావు, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ శాలువాతో సత్యప్రసన్నను సన్మానించారు. న్యారీ న్యాయ్ సమ్మేళనలో భాగంగా ఇండియాలో 1 లక్ష మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ చేపించి తెలంగాణలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టినందుకు జిల్లా అధ్యక్షులను అభినందించారు. కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత ఏర్పడింది. రైతులు యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో శ్రీ త్రిశక్తి మాత దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా ఏకదశ రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుణ్ణి కొలిచిన భక్తులకు కోరిన కోరికలు తీర్చే మహాశివుని కటాక్షం ఉండాలని భక్తులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షులు కటకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి ఆడువాల ప్రభాకర్, సభ్యులు గాజుల రమేష్, చింతకింది సత్యనారాయణ, విజయ్, రాజ్ కుమార్, కార్తీక్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. 300 బస్తాలు వచ్చినాయట. నేను పొద్దున 6 గంటలకు వచ్చి చెప్పులు తీసి లైన్ కట్టినాం. ఇక అందరికీ ఇప్పుడు పొట్ట దశకు వచ్చింది కాబట్టి అందరికీ యూరియా అవసరం ఉంటుంది. కాకపోతే రైతులకు సరిపోయేంత యూరియా రావడం వస్తలేదు. ఎకరాన 1 ఇస్తారు అట. 300 బస్తాలు వచ్చినాయట. ఇక అందుకనే మేము పొద్దున 6 గంటలకు వచ్చి లైన్ కట్టి. మీరు ఎన్ని ఎకరాలు ఉంది, మరి ఎన్ని బస్తాలు ఇస్తారు? నాకు 3 ఎకరాలు ఉంది. 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమిరెడ్డి కరంచంద్ విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కోమిరెడ్డి కరంచంద్ నివాసంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 1.5 కాలంలోని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 56,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని, అలాగే ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలుగా గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు నోచుకోకుండా ఆగిపోయిన ప్రక్రియను సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరుపుతుందని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని, కోరుట్ల నియోజకవర్గంలో సుమారు 3,900 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, ఫిబ్రవరి 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ న్యాయవాదులు సురభి అశోక్, యలమల రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోల హనుమాన్లు యాదవ్,
సంగు గంగాధర్ యాదవ్, ఎండి రైసోద్దీన్, పెంట ప్రణయ్, కాజా అజీం, బర్ల వంశీ, ధనోజ్ వెంకటేష్, కృష్ణ, ఎల్లేష్, తాండ్ర నర్సయ్య, విజయ్ పాటిల్, పొట్ట గోపి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ పట్టభద్రులకి అందరికీ విజ్ఞప్తి, 27 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ నరేందర్ రెడ్డి గారికి రెండో సంఖ్య మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరంలోపే దాదాపు 55,000 ఉద్యోగాలు ఏదైతుందో క్రియేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 14 సంవత్సరాలు ఏదైతుందో గ్రూప్ 1 పరీక్ష ఈ రాష్ట్రంలో జరగలేదు. అటువంటి పరీక్షలు ఏదైతుందో ఈ ప్రభుత్వం నిర్వహించి మార్చి 31 వరకు మొత్తం ప్రక్రియ పూర్తి చేసి గ్రూప్ 1 లో కూడా రిక్రూట్మెంట్ చేయబోతుంది. సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకెర రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ కొరట్పల్లిలో సాగునీరు లేక ఎండిన పంట పొలాల్లో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సుంకెర రవిశంకర్ పరిశీలించారు. ఎర్రలు బారిన పంట పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. టీఆర్ఎస్ హయాంలో మండు వేసవిలో చెరువులు మత్తళ్లు దూకితే కాంగ్రెస్ పాలనలో సకాలంలో సరిగ్గా సాగునీళ్లు ఇవ్వక రైతుల పంట పొలాలు ఎండబెడుతున్నాయని ఆరోపించారు. ఎండిన పంటలకు అధికారులు పరిశీలించి వెంటనే తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం కొరటపల్లి గ్రామం, అదేవిధంగా మోతే గ్రామానికి సంబంధించినటువంటి రైతులు నిన్న సాయంత్రం ఫోన్ చేయడం జరిగింది. సార్, మా పంటలు ఎండిపోతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి అడగక ముందు నీళ్ళు ఇచ్చిండ్రు. ఒకవేళ అడిగే సందర్భం వస్తే ఒకరోజు అటు ఇట్లా మా పంటలు 1 ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చారు సార్. ఇప్పుడు దాదాపుగా ఒక 500 ఎకరాలు మరి ఎండిపోతుంది. ఈ పంటలను కాపాడండి అని చెప్పి రైతులు నిన్న ఫోన్ చేస్తే మా మాజీ ఎంపీపీ గారు కీలక పోరులో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. దయాదీపై విరాట్ విజయం సాధించారు. విరాట్ కోహ్లీ, అజయ్ సెంచరీ చేశారు. అందరూ ఎదురు చూసిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. 2017లో తమపైనే ఫైనల్లో గెలిచి కప్ను లాక్కెళ్లిన పాక్ జట్టును టీమిండియా ఈసారి పెద్ద దెబ్బే కొట్టింది. అసలు కప్ రేసుల్లో పడకముందే లీగ్ దశలోనే నిష్క్రమించేలా ఓడించింది. ఇండియా పాక్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో, దుబాయ్లో జరిగిన పోరులో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్కు ఇక ఆదిత్య మురిపెమే మిగిలింది. సెమీఫైనల్కు వెళ్లే దారైతే మూసుకుపోయింది. 2017 విజేత పాక్ గ్రూప్ ఏలో అందరికంటే ముందే నిష్క్రమించే జట్టుగా అట్టడుగున పడిపోయింది. టాప్లో గెలిచిన ముందుగా బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులను ఆలౌటైంది. సౌద్ షాకిల్ 76 బంతుల్లో 62 5 ఫ్లోర్లు, రిజ్వాన్ 77 బంతుల్లో 46 3 ఫ్లోర్లు రాణించారు. కుల్దీప్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42 3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. 244 పరుగులు చేసి గెలిచింది. సులువైన విజయం ముంగిట విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 100 నానౌట్, 7 ఫ్లోర్లు బౌండరీ కొట్టి సెంచరీని పూర్తి చేసుకోగా భారత్ కూడా లక్ష్యాన్ని అధిగమించింది. శ్రేయస్ అయ్యార్ 67 బంతుల్లో 56 5 ఫ్లోర్లు, 1 సిక్స్. శుభమాన్ గిల్ 52 బంతుల్లో 46 7 ఫ్లోర్లు రాణించారు. షాహీన్ షా ఆఫ్రాదీ 2 వికెట్లు తీశారు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ దిగా మ్యాచ్ లభించింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను మార్చి 2న న్యూజిలాండ్లో ఆడనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలంలో గల లలిత గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సునీల్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉట్లూరి నరేందర్ రెడ్డికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని చెప్పారు. అందరితో సఖ్యతగా ఉండే నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి నిండా నిరుద్యోగులను ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు కల్పించి
నిరుద్యోగులను ఎందరో మందికి ఉద్యోగాలుగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా మేమందరం ఈ ఏజ్లో కానీ స్వార్థాలకు 40 సంవత్సరాల నుంచి పనిచేసి నా ప్రజలకు విద్యార్థులకు ఏ అవసరాలు చూస్తే ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థుల తరఫున కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో తలపడుతున్నారు. వీరికి దీటుగా బీఎస్పీ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులతో పాటు స్వాతంత్ర అభ్యర్థులు కూడా కొంతమంది ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక 2 రోజుల సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా నేతలు ప్రచారం జోరును పెంచారు. గ్రాడ్యుయేట్తో పాటు ఉపాధ్యాయ ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థికి మద్దతుగా సీఎం సుడిగాలి ప్రచారం చేపట్టగా బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం 2 రోజుల్లో ముగియనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుండగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. దీంతో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించేందుకు గట్టిగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగ ఓటర్లతో పాటు ఉద్యోగ ఓటర్లను ఆకట్టుకునే విధంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీకి చెందిన కీలక నేతలు గత కొన్ని రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయా నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించడంతో పాటు గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాలను కాంగ్రెస్ నేతలు వివరించడంతో పాటు మద్దతు కూడగడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల కోసం మంత్రులు, పీసీసీ అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారంలో పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభమయ్యింది. ఉద్యోగులు 24 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభమయ్యింది. కరీంనగర్ కలెక్టరేట్లో పలువురు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ను వినియోగించుకున్నారు. పోలింగ్ విధులు నిర్వహించే ఉద్యోగులు 24 సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను ఈ నెల 24 వరకు ఓటు వేయాలని కోరారు. ఓటింగ్ పూర్తి అయ్యేంత వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఓటింగ్ వివరాలను డిఆర్డీఓ నోడల్ ఆఫీసర్ శ్రీధర్ను అడిగి తెలుసుకున్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. నిజామాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ నగరంలోని జీజీ కళాశాలకు ప్రత్యేక హెలిప్యాడ్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు నిజామాబాద్కు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనాలు కాన్వాయ్ ద్వారా బోర్గంలోని భూమిరెడ్డి ఫంక్షన్ హాల్కు సీఎం చేరుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమ సంపాదనలో 50% నిరుద్యోగులు, పట్టభద్రుల కోసం ఖర్చు చేస్తే తాను పోటీ నుండి తప్పుకుంటారని ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతును ప్రకటించింది. కరీంనగర్లో సిపిఎం నాయకులు సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఉమ్మడి 4 జిల్లాల్లో 4 బీజేపీ ఎంపీలు ఉండి కేంద్ర బడ్జెట్లో నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందారని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఆరోపించారు. తెలంగాణ విభజన హామీలను ఏ ఒక్కటి బీజేపీ నెరవేర్చలేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ కేంద్ర సహాయక మంత్రిగా ఉండి సైనిక్ పాఠశాల గాని, కొత్తగా నవోదయ పాఠశాలలు గాని సైనిక్ పాఠశాలలు తీసుకురాలేదని, కాజీపేట్ రైల్వే కోచ్, గిరిజన యూనివర్సిటీ విభజన హామీలలో ఉన్నప్పటికీ ఏ ఒక్క అభివృద్ధి పని సాధించకుండా బీజేపీ కేవలం
కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారవేత్త అంజిరెడ్డికి టికెట్ ఇచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు గమనించి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ నెల 27వ తేదీన జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ 4 జిల్లాల సుమారులో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. ఈ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి కూడా గెలిపించాలని సిపిఎం కరీంనగర్ నగర కమిటీగా మేధావులకు, గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మార్చిలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలను బీసీలకు 4 స్థానాలు కేటాయించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఇసా ఇజ్జత్ ఉక్మత్ కోసం బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. త్వరలో కరీంనగర్లో 1,00,000 మందితో బీసీల సభ నిర్వహిస్తామని ప్రకటించారు. కరీంనగర్లో జరిగిన బీసీ జేఏసీ రాజకీయ సమాలోచన సమావేశానికి తీన్మార్ మల్లన్న, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి, బీఎస్పీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ హాజరయ్యారు. కరీంనగర్ మీటింగుకు వస్తే ఓ పార్టీ అభ్యర్థి ఇబ్బంది పడ్డాక అని తీన్మార్ మల్లన్న తెలిపారు. మా రాహుల్ గాంధీ పెట్టిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నానని, కానీ తనకు ఓటు లేదన్నారు. ఓటు ఉన్న పట్టభద్రులు ఎవరికి ఓటు వేయాలని తాను చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ఓటర్లు డిసైడ్ అయ్యారని తెలిపారు. బీసీ బిడ్డల్లారా మేల్కొనండి, మీకు అన్యాయం జరుగుతుందని మా నేత రాహుల్ గాంధీ అంటేనే తాను లేచి మాట్లాడుతున్నానని తెలిపారు. మా నాయకుడు చెబితేనే నేను మాట్లాడితే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు ఇచ్చాడన్నారు. షోకాజ్ నోటీసు ఇచ్చేటప్పుడు మన నేత ఏమంటున్నాడో తెలుసుకోవాలని సూచించారు. మార్చిలో జరిగే ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాల్లో 4 బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ జేఏసీల కమిటీ అనంతరం త్వరలోనే కరీంనగర్లో 1,00,000 మందితో బీసీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారని తీన్మార్ మల్లన్న తెలిపారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశానికి హామీ ఇచ్చారో అది నేను బాగా ఇంప్రెస్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఎమ్మెల్సీ ఎన్నిక చాలా మంది ఆందోళనకు గురైతా ఉన్నారు. ఒకప్పుడు బీసీల మీటింగ్ పెట్టినప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇందిరా పార్క్ పెట్టినప్పుడు వాళ్ళు చూసి ఇంకేమైనా ఉంటే డొనేషన్ కూడా ఇచ్చిపోతుంది వాళ్ళే. కానీ ఇలా బీసీ మీటింగ్ అంటే నిద్ర పడతలేదు చాలా మంది. ఓ ఆందోళన, ఓ భయం, ఏం జరుగుతుంది ఎట్లా అనేటువంటి భయం. నా దగ్గరికి ఒక ఆయన వచ్చిండు, వచ్చి అన్న నువ్వు పెద్ద ఉద్యమాన్ని తలకెత్తుకున్నావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఫెసిలిటేషన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల 27న నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పూర్వ జిల్లాలతో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ నెల 27న గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్ని సంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులు తమ సంస్థలలో పనిచేసే పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదైన ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలను కల్పించాలని అన్నారు. పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్నవారు నిర్ణీత సమయంలోపు ఓటు వేసేందుకు వీలుగా వారికి విధులకు ఆలస్యంగా హాజరు కావడానికి అనుమతించకుండా షిఫ్టుల సర్దుబాటు, తక్కువ పని గంటలు కేటాయించడం వంటి వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సన్మానించారు. నిజామాబాద్లోని భూమిరెడ్డి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల సంకల్ప సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
మొదట హాల్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి నూడా చైర్మన్ కేశవేణు రత్నాకర్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వరదభట్టు వేణురాజ్, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్లు సన్మానించారు. మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మాజీ మంత్రి ఐకేఆర్, వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు, మైనింగ్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డిలు తదితరులు ముఖ్యమంత్రిని కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని సన్మానించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ సమక్షంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమైనాయని సిద్దిలగుట్ట సాక్షిగా చెప్పాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సవాల్ చేశారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా చంద్రశేఖర్ కాలనీలోని రీజనల్ లైబ్రరీలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలలో నిజామాబాద్ యువతకు ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారో సమాధానం చెప్పాలన్నారు. నిరుద్యోగులకు ఎంతమందికి 4000 వృత్తి ఇచ్చారో, ఎంతమందికి నిజామాబాద్ ఆడపడుచులకు 2500 ఇచ్చారో, ఎంతమందికి 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు ఎలక్ట్రికల్ స్కూటీని ఇచ్చారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 6000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులకు దూరమయ్యే దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ దేవుళ్లపైన ప్రమాణాలు చేసి ఇచ్చిన హామీలను ఏ గంగలో కలపారని ప్రశ్నించారు. సిద్దిలగుట్ట మీద ఒట్టు పెట్టి ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని నిజామాబాద్కు ఓటు అడగడానికి వచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అమరులైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎన్ని అమరుల కుటుంబాలకు 25,000 ఉపాధి అవకాశాలు కల్పించారో, ఎంతమంది నిజామాబాద్ జర్నలిస్టు సోదరులకు ఇందిరమ్మ ఇండ్లు, వారి సంక్షేమానికి ఎన్ని నిధులు కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల తరఫున మండలిలో ప్రశ్నించే గొంతు వినపడాలంటే బీజేపీని బలపరిచిన పట్టభద్రుల అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు ఆనందరావు, బీజేపీ నాయకులు వినోద్, మాస్టర్ శంకర్, గంగాధర్, మఠం పవన్, ఆనంద్, సాయి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ లైబ్రరీలలో, స్టడీ సర్కిళ్లలో, హైదరాబాద్లో కొందరు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని చాలామంది వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉంటే ఇవాళ సంవత్సరాల తరబడి చదువుకున్న తర్వాత కూడా మీరు గ్రూప్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, టీచర్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది ఆ జాబ్ల కోసం నేను అడుగుతా ఉన్నాను. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అప్పటి ప్రభుత్వం హడావిడిగా ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్ జాబ్లు ఇచ్చింది తప్ప వీరు ఇచ్చింది ఒకటి కూడా. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో భారీ చోరీ జరిగింది. కత్తులతో దాడి చేసిన దుండగులు 70 తులాల బంగారం, 7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. నిజామాబాద్తో పాటు మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కీలక దశకు చేరిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. రేపటితో ప్రచారం ముగుస్తుండటంతో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 3 జిల్లాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా మధ్యాహ్నం నిజామాబాద్, సాయంత్రం మంచిర్యాల్, కరీంనగర్ బహిరంగ సభల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాసులు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిని గెలిపించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్, మంచిర్యాల్, కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారం. సున్నితమైన 317 జీవో అంశాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వాడుకుంటుంది. ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తూ బీజేపీపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్. ఉత్తర తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ చోరీ. కత్తులతో దాడి చేసి 70 తులాల బంగారం, 7 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు. కీలక పోరులో పాకిస్తాన్పై ఘన విజయం సాధించిన టీమిండియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.